నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఆఫర్ లెటర్ చేతిలో ఉంది, కానీ జాబ్లో చేరేది ఎప్పుడో తెలియదు. కోటి ఆశలతో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉద్యోగాలు సాధించిన వేలాది మంది ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం ఇదే. 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, కొందరి విషయంలో అయితే ఏడాది దాటినా కూడా ఆన్బోర్డింగ్పై స్పష్టత రావటం లేదు. మరోవైపు ఆ ఆఫర్ను వదిలేసి కొత్త ఉద్యోగం వెతుకుతామా అంటే స్లో హైరింగ్, పరిమిత ఖాళీలు, తక్కువ ప్యాకేజీలు అడ్డంకిగా మారుతున్నాయి. అసలు ఐటీ కంపెనీలు ఎందుకు వెయిట్ అండ్ సీ విధానాన్ని అవలంబిస్తున్నాయి? ఇందులో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, క్లయింట్ల వ్యూహాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎంత? ఈ అనిశ్చితి ఇంకెంతకాలం? ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఏం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు సందీప్ మక్తాల గారు, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్, అదేవిధంగా మాదాల వెంకటేశ్వర్లు గారు, సైబర్ట్ సంస్థ CEO. ఇద్దరికి నమస్కారం అండి. నమస్కారం అండి. సందీప్ గారు, క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఆఫర్ లెటర్లు సాధించి నెలలు గడుస్తున్నా కూడా ఆన్బోర్డింగ్ కాక వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ఎందుకిలా? ఒకటి సార్, మీరు అన్నమాట వాస్తవం. ఎన్నో అంటే వరల్డ్ క్రైసిస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. కాకపోతే గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే వాళ్ళకి ఆఫర్ లెటర్ ఏ విధంగా వచ్చింది. ఆఫర్ లెటర్స్ లో కూడా వాళ్ళకి కండిషనల్ ఆఫర్ లెటరా, అన్కండిషనల్ ఆఫర్ లెటరా? నార్మల్ గా ఏమవుతుందంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ అని చెప్పిస్తా ఉంటారు. ఏ కంపెనీ అయినా సరే LOI అంటారు. సో లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఉద్దేశం ఏంటంటే మేము కండిషనల్ గా తీసుకుంటున్నాము. ఏ కండిషన్? ఒకవేళ గనక వాళ్ళు 3rd year లో LOI ఇచ్చినారు అనుకోండి, 3-2 లో ఇచ్చారు, 3rd year 2nd semester లో. సో వాళ్ళు కంప్లీట్ అంతా కూడా ఈ పర్సెంటేజ్ లో మీరు పాస్ అవుతే గానీ ఆర్ ఇట్లాంటి కండిషన్స్ పెడుతూ ఉంటారు. సో అట్లాంటి LOI లేకపోతే రియలిస్టిక్ ఆఫర్ లెటరా అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా, అంటే విద్యార్థి, వారితో పాటు తల్లిదండ్రులు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. దాని తర్వాత రెండో విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి చాలా కంపెనీస్ లో ఆబ్వియస్ గా కూడా అంటే 2 years లేకపోతే అంటే 3-2 లో ఉండేటువంటి విద్యార్థికి ఆర్ 3-1 లో కూడా ఆఫర్ లెటర్స్ వస్తా ఉన్నాయి. అంటే 3rd year ఉన్నప్పుడే వాళ్ళకి ఆఫర్ లెటర్స్ వస్తా ఉన్నాయి. ఇవాళ ప్రతి మినిట్, ప్రతి గంటకు కూడా టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతా ఉంది, అప్డేట్ అవుతూ ఉంది. సో అదొక విధానం. సో అట్లాంటి పరిస్థితిని మనం చూసుకున్నప్పుడు డెఫినెట్ గా కూడా అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా మంది అంటే ఎక్కడ LOI దగ్గర, లెటర్ ఆఫ్ ఇంటెంట్ దగ్గర, ఆఫర్ లెటర్ దగ్గర డిఫరెన్షియేషన్ అన్నది చాలా మందికి కూడా తెలియదండి. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దే హ్యావ్ టు అబ్జర్వ్. అండ్ చాలా మంది విద్యార్థులు LOI వచ్చిన తర్వాత ఇంకా వేరే జాబ్స్ కి అప్లై చేయడం కూడా బంద్ చేస్తారు. సో వేరే జాబ్స్ కి అప్లై చేయడం కూడా బంద్ చేసి ఇమీడియట్ గా కూడా అది వచ్చేసింది కదా అని చెప్పి మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేస్తున్నటువంటి సంఘటనలు ఎన్నో చూస్తా ఉన్నాం. అండ్ అప్గ్రేడ్ చేసుకోరు స్కిల్. సో అప్పుడు 3-2 లో ఉండేటువంటి విద్యార్థి స్కిల్ ఏదైనా మనం చూసుకున్నట్టు అయితే, ఎగ్జాంపుల్ ఇవాళ మీరు గమనించుకున్నట్టు అయితే అంటే కొత్త ఉద్యోగాలండి. ఇవాళ AI పైన కూడా మాట్లాడుతూ ఉన్నాము. సో AI పైన ఎప్పుడూ చూడనటువంటి ఉద్యోగాలన్నీ కూడా మనకు వస్తా ఉన్నాయి. సో అట్లాంటి అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఒకవేళ ఆఫర్ లెటర్ చేతిలో ఉంది, LOI చేతిలో ఉంది, దాన్ని పెట్టుకొని అంటే అదే ఉంది కదా అనేటువంటి పరిణామం కాకుండా వేరే ఆపర్చునిటీస్ కూడా డెఫినెట్ గా ట్రై చేయాల్సిన అవసరం కూడా ఎంతకైనా ఉంది. రైట్ సార్. వెంకటేశ్వర్లు గారు, అసలు కంపెనీలు ఏం ఆలోచిస్తున్నాయి? అంటే ఆర్థిక పరమైన సవాళ్ళు కావచ్చు, క్లయింట్ లేదంటే ప్రాజెక్ట్ పరమైన సవాళ్ళు ఏమైనా ఉండొచ్చు. అదేదో ఆ విషయం విద్యార్థులకు కూడా చెప్పొచ్చు కదా. దీనికి మంచి ప్రశ్న అండి. సో కొంచెం వివరంగా చెప్తాను దీని గురించి. సో ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక 4 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ కోసం జాయిన్ అయిన రోజున అప్పుడే AI అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులకు కానీ, యూనివర్సిటీస్ కానీ, సిలబస్ ప్రిపేర్ చేసిన వాళ్ళకి కానీ, పేరెంట్స్ కానీ ఎవరికి కూడా దీని మీద పెద్దగా అవగాహన లేదు. కాబట్టి ఈ 4 సంవత్సరాలు వీళ్ళు ఇంజనీరింగ్ చదివింది ఏంటి? పాత సిలబస్ మీద చదువుకున్నారు. అప్డేట్ అయ్యి అప్గ్రేడ్ అయిన వాళ్ళు, అప్డేట్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. బట్ అదర్వైజ్ ఏమైపోయిందంటే ఇప్పుడు క్లయింట్ అనే మీరు వర్డ్ వాడారు కాబట్టి క్లయింట్ సైడ్ నుంచి రిక్వైర్మెంట్స్ అన్ని మారిపోయినాయి కదా. ఇంతకుముందు మేము ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తామంటే మాకు 6 నెలలు పడుతుంది, మాకు ఒక 30 మంది ఎంప్లాయీస్ కావాలి, 30 మందికి ఇంటూ క్యాల్కులేషన్ చేసి ఒక బడ్జెట్ ఇచ్చేసి దాన్ని రిక్రూట్ చేసుకునేవాడు కదా.
కానీ ఇవాళ లాస్ట్ 2 years లో మనకి ఇప్పుడు మైథౌస్ కానీ, ఇప్పుడు ఆంథ్రోపిక్ కానీ, మీకు ఒక చాట్ జీపీటీ కానీ, మీరు ఏ టూల్ తీసుకున్నా, గూగుల్ తీసుకున్నా, కెమీ తీసుకున్నా, ఈ ఏఐ టూల్స్ ఏం చేశాయంటే ఈ ఫస్ట్ నుంచి సెకండ్, థర్డ్, ఈ ఫోర్త్, ఈ 4-5 years ఎక్స్పీరియన్స్, అంటే ఒక ఫ్రెషర్ నుంచి ఒక 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏదైతే ఎంప్లాయీ వర్క్ చేస్తాడో ఆ వర్క్ ని ఏఐ చేసేస్తుంది కదా. చేసేస్తుంది కాబట్టి ఆ జాబ్ ఏదైతే టూల్ చేయగలుగుతుంది కాబట్టి వాళ్ళు సడన్ గా క్లయింట్ కూడా ఏం చేస్తున్నాడంటే టూల్ చేస్తుంది కాబట్టి బిజినెస్ కూడా ఇవ్వట్లేదు ఇటుపక్క మన బిజినెస్ ఎవరైతే మనకి సబ్మిట్ చేసిన వాళ్ళకి. సో సడన్ గా ఏమైపోయిందంటే అదొక పెద్ద గ్యాప్ అయిపోయింది అనమాట. ఆ గ్యాప్ అవ్వడం వల్ల వీళ్ళకి కూడా అర్థం కావట్లేదు. క్యాంపస్ వాళ్ళకి అర్థం కావట్లేదు, ప్లేస్మెంట్ అయిన వాళ్ళకి అర్థం కావట్లేదు, కంపెనీస్ కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు టూల్ చేస్తున్నప్పుడు ఎంప్లాయీని ఎందుకు రిక్రూట్ చేసుకోవాలి అనే థాట్ లోకి వచ్చింది. ఈ లాస్ట్ 6 months కానీ 9 months లో కానీ మార్పు కూడా చాలా పెద్ద మార్పు వచ్చింది అనమాట. ఈ మార్పు రావడం వల్ల వీళ్ళకి వాళ్ళ వల్ల ఏ టూల్ చేస్తుంది కదా, ఏఐ టూల్ కోడింగ్ చేస్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. కోడింగ్ వర్క్ ఉంటున్నాం. కోడింగ్ లో మన వాళ్ళందరూ కంప్యూటర్ సైన్స్ చదువుకుని కోడింగ్ నేర్చుకుని పైథాన్ కానీ అలాంటి టూల్స్ నేర్చుకుని వస్తారు. బట్ పైథాన్ ప్రోగ్రామ్ మొత్తము ఇవాళ ఒక ఏఐ టూల్ రాసేస్తుంది కదా. రాసేస్తున్నప్పుడు అలాంటప్పుడు మనము ఎందుకు రిక్రూట్ చేసుకుంటాం అనేది హోల్డ్ లో ఉంది. అండ్ క్లయింట్ కి మనం జస్టిఫికేషన్ చేయలేం కదా. ఇప్పుడు ఇది క్లయింట్ అంటాడు కదా, ఏ టూల్ వాడి మీరు బడ్జెట్ చేసుకున్నారు కదా, మీరు ఎందుకు నాకు మళ్ళీ ఒక రిసోర్స్ తీసుకుంటున్నారు అని అడుగుతారు. సో ఇదొక అంటే సడన్ గా ఈ పరిణామాలు లాస్ట్. సందీప్ గారు, ఈ ఆన్ బోర్డింగ్ ఆలస్యంలో ఏఐ ఆటోమేషన్ల పాత్ర ఎంతవరకు ఉండొచ్చు? ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఏఐ టూల్స్ చేసేస్తున్నాయి ప్రతిదీ. అయితే ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్ ఉద్యోగాలను కూడా ఏఐ నిజంగా మింగేస్తుందా, లేకపోతే ఇది తాత్కాలిక మందగం అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ సార్. ఒకటి అంటే రీసెంట్ గా దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది చాలా పెద్ద సంస్థ, దావోస్ లో రెగ్యులర్ గా అవుతూ ఉంటది. మనకి ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే హైయర్ ఆఫీషియల్స్ అందరూ వెళ్తా ఉంటారు. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్తుంది అంటే 2030 వరకు అంటే 85 million జాబ్స్, 85 million జాబ్స్ పోబోతున్నాయి. కాకపోతే 97 million జాబ్స్ కొత్తగా ఎప్పుడు చూడనటువంటి ఉద్యోగాలు కొత్తగా రాబోతున్నాయి. సో దట్ ఈస్ అ గుడ్ న్యూస్. అంటే ఆబ్వియస్ గా కూడా ఏవైతే నార్మల్ గా ఉండేటువంటి జాబ్స్, క్లరికల్ జాబ్స్ కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి జాబ్స్ డెఫినెట్ గా ఏఐ మింగేస్తుంది. మీరు అన్నట్టు ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జాబ్ కూడా ఏఐ మింగేస్తుంది. కాకపోతే కొత్త జాబ్స్, ఎగ్జాంపుల్ ఇవాళ ప్రాంప్ట్ ఇంజనీర్, ఆ ప్రాంప్ట్ ఇంజనీర్ అనేటువంటి జాబ్, ఏఐ జర్నలిస్ట్, సో ఇట్లాంటి జాబ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాంప్ట్ ఇంజనీర్ ఇస్ ఎ హైలీ పెయిడ్ జాబ్. సో అట్లాంటి కొత్త జాబ్స్, అంటే ప్రాంప్ట్ ఇంజనీర్ అంటే ఒక ప్రాంప్ట్ ని ఎట్లా ఇవ్వచ్చు అనేటువంటి ఉద్యోగం. సో ఇట్లాంటి కొత్త జాబ్స్ వైపు డెఫినెట్ గా కూడా అడుగులేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకోటి, భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనకి ముందు నుంచి కూడా క్యాలిక్యులేటర్స్ వచ్చినప్పుడు చూడండి, లేకపోతే ఇవాళ సర్వేలెన్స్ వచ్చినప్పుడు సెక్యూరిటీ జాబ్స్ పోతాయి అనుకున్నాం. సర్వేలెన్స్ వల్ల సెక్యూరిటీ జాబ్స్ పోయినాయి, అంటే మినిమైజ్ అయినారు సెక్యూరిటీ జాబ్స్. కాకపోతే సర్వేలెన్స్ పైన మెయింటెనెన్స్ కానివ్వండి, సర్వేలెన్స్ ఫిట్టింగ్ చేయడం కానివ్వండి, ఒక కెమెరాని అమర్చడంలో కానివ్వండి, ఎన్ని జాబ్స్ సృష్టించినాయి ఆ సర్వేలెన్స్ ఇండస్ట్రీ. సో అట్లా మనం గమనించుకున్నట్లయితే ఏఐ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అన్ఎంప్లాయ్మెంట్ ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలుగుతారు? అబ్సల్యూట్లీ సార్. ఇప్పుడు ఏంటంటే ప్రాంప్ట్ అంటే, ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీర్ అనేది చాలా చిన్న, ఎట్లా ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం అందరం చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నాం, దానికి ఏం చెప్పాలి, దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు స్క్రిప్ట్ మీరు వాడతారో ఇప్పుడు ఈటీవీలో ఎగ్జాంపుల్, దానికి ఏం చెప్పాలంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మీరు సో థింక్ యాజ్ అ జర్నలిస్ట్, ఒక జర్నలిస్ట్ యాంగిల్లో మీరు థింక్ చేసి దాని తగ్గట్టు స్క్రిప్ట్ ఇవ్వండి అని చెప్తాం. సో అంటే ప్రాంప్ట్ ఎట్లా ఇవ్వాలి, ఇది వెరీ సింపుల్ జాబ్ సార్, మరి అదేం రాకెట్ సైన్స్ కాదు. అండ్ రేపు పొద్దున వచ్చేటువంటి కొత్త జాబ్స్ కి ఒకవేళ గనక రెడీనెస్ మనం ప్రిపేర్ అయితే, ఈవెన్ మేము కూడా టిఐటిఏ తరఫు నుంచి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన కావచ్చు, నెక్స్ట్ జనరేషన్ జాబ్స్ పైన కావచ్చు, పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. అండ్ ఒక డిస్కస్ చేద్దాం. వెంకటేశ్వర గారు, ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఒక సగటు ఐటీ కంపెనీని తీసుకుంటే 1 ఏడాది ఆ 2 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ ఏం తేడా వచ్చిందంటారు? ఆ బోర్డ్స్ మీటింగ్లో అసలు ఏం చర్చ నడుస్తుందంటారు?
సో ప్రతి ఒక్క అగైన్ మంచి క్వశ్చన్. సో ఎవ్రీ వన్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సర్ప్రైజ్ గానే ఉంది. ఎందుకంటే మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మన హైదరాబాద్ లో చాలా వరకు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ తీసుకుని వాళ్ళకి సపోర్ట్ సర్వీసెస్ కానీ ఇస్తాం మనం. సో ఇప్పుడు జీసీసీస్ అని కూడా కొత్తగా సెటప్ చేస్తున్నారు. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే జాబ్స్ ఉన్నాయి, జాబ్ ప్రొఫైల్ మారింది. సో ఒక క్లయింట్ అడిగే స్కిల్ సెట్ కానీ కాంపిటెన్సీ కానీ ఏదన్నా ఉందనుకోండి, కొత్త కాంపిటెన్సీ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మీరు పైథాన్ వచ్చి ఉండాలి, లేదంటే మీకు ఏదైనా స్కిల్ సెట్ ప్రోగ్రామింగ్ వచ్చి ఉండాలి, ఏఐ మీకు డెవలపర్ జాబ్ ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, ఏఐ డెవలపర్ అనే రిక్వైర్మెంట్ వచ్చింది. అంటే వాళ్ళకి డెఫినెట్ గా ఆంథ్రోపిక్ కానీ లేకపోతే కోడ్ టూల్స్ కానీ బిల్డ్ చేసి ఉండాలి, సర్టిఫికేషన్స్ అయి ఉండాలి. సో క్లయింట్ దగ్గర నుంచి కూడా డిమాండ్ వస్తున్నాయి. నాకు తెలిసి చాలా కంపెనీల్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు క్లాడ్ నేర్చుకోవడం మ్యాండేటరీ చేసేసారు. ప్రోగ్రామింగ్ కానీ వేరే టూల్స్ కానీ అది బాగుంది కాబట్టి. సో ఎనీ ఆటోమేషన్ టూల్స్ ఏఐ డెవలపర్ కావాలి, ఇప్పుడు ఏఐ ఏజెంట్ డెవలపర్ కావాలి. సో జాబ్స్ అనేవి ఉన్నాయి, జాబ్స్ రూపాంతరం చెందినాయి. మన పిల్లలు కూడా దానికి అప్గ్రేడ్ అయితే కంపెనీస్ దగ్గర కూడా ఆ డిమాండ్ వస్తుంది. సో డెఫినెట్ గా కంపెనీస్ కి, ఎంప్లాయీస్ కి, స్టూడెంట్స్ కి, యూనివర్సిటీస్ కి అందరికీ కూడా ఇది కొత్త ఛాలెంజ్. బట్ నా పాయింట్ ఏంటంటే ఎవ్రీ వన్ హ్యాస్ ఎ జాబ్ హియర్. బట్ మనం ఏంటంటే మనం పాతగా నేను ఇది చదువుకున్నాను కాబట్టి పైథాన్ నాకు అదే జాబ్ ఇవ్వమంటే కుదరదు. సో ఇప్పుడు ఏఐ మీద చాలా రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి. సో ఏఐ డెవలప్మెంట్ కానీ, ఏఐ ఏజెంట్స్ డెవలప్మెంట్ కానీ ఇలాంటిది నేర్చుకుని ఆంథ్రోపిక్ లాంటి టూల్స్ ని హ్యాండ్స్ ఆన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. ఆంథ్రోపిక్ వెబ్సైట్కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుంటే ఫ్రీగా ఉంటాయి. ఎవ్రీ వన్ హ్యాస్ టు లర్న్. సందీప్ గారు, ఆఫర్ లెటర్ ఉన్నా కూడా కంపెనీ నుంచి పిలుపు రాకపోతే విద్యార్థులు ఆ ఆఫర్ పైనే ఆధారపడాలా, లేకపోతే వెంటనే ఆల్టర్నేటివ్ జాబ్స్ కోసం ప్రయత్నించాలా? మీరు సూచించే వ్యూహం ఏంటి? డెఫినెట్ గా సార్, ఫస్ట్ ఇమీడియట్ గా వాళ్ళు చేయాల్సినటువంటిది నేను ముందుగా చెప్పినట్టు దే హ్యావ్ టు క్లారిఫై ఇఫ్ ఇట్ ఈస్ అ కండిషనల్ ఆఫర్ లెటర్ ఆర్ అన్కండిషనల్ ఆఫర్ లెటర్. సో దట్ ఈస్ ఫస్ట్ ఇమీడియట్ థింగ్ దే హ్యావ్ టు డూ. సో వన్స్ ఒకవేళ గనక కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చింది అనుకుంటే డెఫినెట్ గా కూడా ఆ ఇంకొక థాట్స్ అంటే ఇప్పుడు వేరే కంపెనీస్ కి ట్రై చేయడం కానివ్వండి, వాళ్ళ అప్ స్కిల్ దగ్గర ఎక్కడ కూడా ఆగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ 5 years 10 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కూడా, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు కూడా ఎవ్రీ డే వాళ్ళు అప్ స్కిల్ చేసుకోవాల్సిందే. బికాస్ టెక్నాలజీ మా సెక్టర్ లో మినిట్ కి చేంజ్ అయిపోతుంది సార్. సో అప్ స్కిల్ చేసుకోకపోతే వాళ్ళ ఇండస్ట్రీ నుంచి అవుట్డేట్ అయిపోతారు. సో అట్లాంటిది ఇమీడియట్ గా కూడా వాళ్ళ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కొత్తగా ఇది చేసుకోవడం, దాని తర్వాత ఎప్పటికప్పుడు కొన్ని అప్డేట్స్ ఫాలో కావడం. అంటే వరల్డ్ మార్కెట్ ఎటువైపు ట్రెండింగ్ ఉంది వాటి వైపు వీళ్ళు అడుగులేస్తూ ఉండాలి. అంటే నార్మల్ గా ఏం చేస్తారంటే ట్రెడిషనల్ కోర్సెస్ నేర్చుకుంటా ఉంటారు, వాళ్ళకి ఫ్రీ టైం దొరికినప్పుడు ఏదో పాత కోర్సెస్ నేర్చుకుంటా ఉంటారు. నో, సో ఉండేటువంటి కొత్త టెక్నాలజీస్ పైన ఎక్కడైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. అండ్ డెఫినెట్ గా ఎన్నో సంస్థలు ఉన్నాయి, అంటే మాలాంటి సంస్థలు ఎన్నో ఇండస్ట్రీ బాడీస్ ఎన్నో ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఈవెన్ కొన్ని నాస్కామ్ కాకపోతే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ కూడా వీటికి సపోర్ట్ ఇస్తా ఉన్నాయి. అండ్ వేరే కంట్రీస్ లో కూడా చెప్పాలంటే ఇంటర్నేషనల్ గా వేరే కంట్రీస్ లో సార్, నేను తైవాన్ నుండి ఇప్పుడే ఇక్కడికి వస్తున్నాను ఇండియాకి. సో ఏంటిదంటే తైవాన్ లో ఇంకో బ్యూటిఫుల్ పాయింట్ ఏంటిదంటే, నార్మల్ గా మనం అందరం ఐటీ సెక్టర్ అని వెళ్తూ ఉంటాం. కాకపోతే ఇవాళ ఐటీ సెక్టర్ కాకుండా ఎలక్ట్రానిక్ సెక్టర్ లో కూడా పెద్ద ఎత్తున, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో పెద్ద ఎత్తున ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాంతో పాటు ఇంటర్నేషనల్ సెక్టర్ లో ముఖ్యంగా మన దగ్గర మనం చూసుకున్నట్టయితే ఐటీ సిఎస్సి వాళ్ళే కాకుండా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసిన వాళ్ళు, సో ప్రతి ఒక్కరి టార్గెట్ కూడా ఐటీ ఉద్యోగం టార్గెట్ ఉంటా ఉంటది. సో అట్లా కాకుండా సో వాళ్ళ టార్గెట్ అనేది డిఫరెంట్ గా ఎలక్ట్రానిక్స్ వైపు, కోర్ వైపు పెట్టుకున్నా గానీ ఇప్పుడు పెద్ద ఎత్తున సెమీ కండక్టర్స్ విప్లవం జరగబోతుంది నెక్స్ట్ డెకేడ్. సో సెమీ కండక్టర్స్ పైన ఈవెన్ భారతదేశ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఇవాళ మోడీ గారు కూడా ఇవాళ అనౌన్స్ చేసింది సెమీ కండక్టర్ గురించి ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ అప్పుడు. సో సెమీ కండక్టర్స్ పైన పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. తైవాన్ లాంటి ఇండస్ట్రీలో సార్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, తైవాన్ లాంటి ఇండస్ట్రీలో యావరేజ్ ఏజ్ గ్రూప్ ఇన్ తైవాన్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఎంత ఉంటుందంటే, మనం గెస్ చేస్తే ఏదో 26 or 13 అనుకుంటాం. అక్కడ ఏజ్ గ్రూప్ ఎంత అంటే 52 సార్, 52 years యావరేజ్ ఏజ్ గ్రూప్. సో డెఫినెట్ గా కూడా అక్కడ యంగ్ టాలెంట్ ఎంతకైనా అవసరం ఉంది. మన పిల్లలు వేరే ఇతర దేశాలలో కూడా
ఎంతగానో అవసరం ఉంది కాబట్టి దాని వైపు కూడా వీళ్ళు అడుగులు వేయడానికి, ఆపర్చునిటీస్ చూడడానికి వాళ్ళు ముందుండాలి. వెంకటేశ్వర్లు గారు, ప్రస్తుతం ఈ ఫ్రెషర్స్కి ఎక్కువ అవకాశాలు ఏ విభాగాల్లో కనిపిస్తున్నాయి? అంటే ఏఐ, డేటా, సైబర్ సెక్యూరిటీ, ఈ క్లౌడ్ వంటి రంగాల్లో నిజంగానే డిమాండ్ ఉందా, లేక ఇవి కూడా అతిశయోక్తి అంటారా? అలా ఏం లేదండి. ఇప్పుడు మీరు అన్నది పర్ఫెక్ట్ గా చెప్పారు. ఏఐ ఇందాక చెప్పినట్టు ఏఐలో ప్రతి దాంట్లో ఏఐ ఉందండి. ఇది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏం సంబంధం. మీరు ఇంజనీరింగ్ చదువుకుని మీరు ఏఐని యూజ్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ బేస్డ్ డెవలప్మెంట్ అంటే ప్రతి ప్రోడక్ట్ కు కూడా ఏఐ ఫీచర్స్ యాడ్ చేయగలిగితే, రెండోది ఏంటంటే ఏఐ ఏజెంటిక్ ఏఐ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. అంటే లాస్ట్ 3-4 months లో చాలా డెవలప్మెంట్ ఉంది. సో ఈ రెండు బేస్డ్ సబ్జెక్ట్స్ నేర్చుకున్నప్పుడు ఇది కంప్యూటర్ సైన్స్ కి సంబంధం లేదు. మీకు ఇంజనీరింగ్ లో ఏ స్ట్రీమ్ తీసుకున్నా, చార్టెడ్ అకౌంటెంట్ అయినా, మీరు బీకామ్ అయినా, మీరు బిఏ అయినా కూడా ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా ఆ సిస్టమ్ లోకి మీకు ఇది పనికొస్తుంది అనమాట. సో మీరు ఏఐకి అప్గ్రేడ్ అవ్వండి అండ్ అప్డేట్ చేసుకోండి. సో జాబ్స్ లేవు అనేది నేను నమ్మను. జాబ్స్ ఉన్నాయి అండ్ జాబ్స్ వేరే వేరే రంగంలో ఉన్నాయి. కానీ నేను ఇదే చదివాను అదే జాబ్ కావాలి అంటే మాత్రం కుదరదు. జాబ్స్ మనకి రూపాంతరం చెందినాయి కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఉంది. సైబర్ సెక్యూరిటీలో విపరీతమైన ఏఐ యూస్ చేస్తున్నారు. ఇప్పుడు డేటా సైన్స్ లో వాడుతున్నారు, ఫార్మాస్యూటికల్ లో వాడుతున్నారు, క్లినికల్ టెక్నాలజీ స్టాక్ లో వాడుతున్నారు, మీరు హెల్త్ కేర్ సైన్సెస్ లో వాడుతున్నారు. సో మీరు ఏ డివిజన్ తీసుకున్నా కూడా దాంట్లో ఏఐ అనేది ఫైనాన్షియల్ సెక్టర్ లో ఎక్కువ వాడుతున్నారు, హెచ్ఆర్ సెక్టర్ లో వాడుతున్నారు. సో ఏ సెక్టర్ తీసుకున్నా అక్కడ ఏఐ అనేది ఇంప్లిమెంటేషన్ మీకు తెలిస్తే, సపోజ్ మీరు హెచ్ఆర్ నేర్చుకున్నారు, ఎంబీఏ హెచ్ఆర్ చేశారు అనుకున్న ఎగ్జాంపుల్, మీరు ఏఐ వాడుకుని మీరు హెచ్ఆర్ లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటారనేది మీ టూల్ కదా. అది కేవలం ఒక టూల్ మాత్రమే. ఆ టూల్ మీరు వాడుకుని మీ నైపుణ్యత మీరు కనుక ప్రకటించుకుని, మీరు సరైన ప్రాక్టికల్స్ చేసి, సరైన డెమాన్స్ట్రేషన్స్ చేసి, మీరు రెజ్యూమే అప్డేట్ చేసుకుంటే డెఫినెట్ గా కంపెనీస్ వుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్. బికాస్ ఒకరిని ట్రైన్ చేసుకోవాలంటే 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది. ఆ 6 నెలల గ్యాప్ లో మీరు ట్రైన్ అయ్యి రెడీగా మీరు రెజ్యూమే సబ్మిట్ చేసుకోగలిగితే కంపెనీస్ వాళ్ళని తీసుకుంటారు. ఇమీడియట్ గా తీసుకుని దేర్ ఆర్ పొజిషన్స్ వేర్ అంటే మనకి స్టూడెంట్ రిక్రూట్ చేస్తున్నారు, ప్రొఫెషనల్స్ రిక్రూట్ చేస్తున్నారండి. ఓకే, సందీప్ గారు, ఈ వెయిటింగ్ టైంను ప్రొడక్టివ్గా మార్చుకోవటం ఎలా అంటారు? అంటే సర్టిఫికేషన్లు, ఇంటర్న్షిప్స్, ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేదంటే లింక్డ్ఇన్ బ్రాండింగ్ వంటి వాటిలో అసలు ఏం చేయొచ్చు అంటారు విద్యార్థులు? ఒకటి సార్, ఫస్ట్ మంచి మాట చెప్పారు, ఇంటర్న్షిప్ అనేది. సో ఇంటర్న్షిప్ అనేది చాలా పెద్ద ఆయుధం అని చెప్పొచ్చు. ఒకటేంటిదంటే, అంటే నార్మల్ గా మన పిల్లలందరూ ఫస్ట్ థింగ్ అంటే ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. సో దానికన్నా ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఫస్ట్ ఇయర్స్. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫ్రెషర్ తర్వాత ఎక్స్పీరియన్స్ కౌంట్స్ అలాట్ సార్. నార్మల్ గా అంటే నేను ఇప్పటివరకు కొన్ని వేల మందిని ఇంటర్వ్యూస్ చేసినాను అంటే నా కెరీర్ లో. సో ఒకటి ఏంటిదంటే నేను గమనించింది ఏంటంటే 2 years ఒక చిన్న స్టార్ట్అప్ లో చేసినటువంటి మెంటాలిటీ అండ్ ఒక పెద్ద ఫర్మ్ లో, సే ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫోసిస్ లో లేకపోతే ఐబిఎం లో ఒక పెద్ద ప్రాజెక్ట్ లో చేసినాడు. వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే ఒక చిన్న స్టార్ట్అప్ లో చేసుకున్నటువంటి ఆలోచన విధానం కానివ్వండి, ఆయనకు ఉండేటువంటి స్కిల్ కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. సో డెఫినెట్ గా కూడా వాళ్ళకి చిన్న ఆపర్చునిటీ వచ్చినా గానీ ప్యాకేజెస్ ఇది పక్కన పెట్టి ఫస్ట్ ఇంటర్న్షిప్, ఒక ఇంటర్న్ గా జాయిన్ అయిపోయి అక్కడ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఒక 1 year 2 years తర్వాత దెన్ వాళ్ళకి పెద్ద ఎత్తున ప్యాకేజెస్ వచ్చేటువంటి అవకాశం ఎంతకైనా ఉంటుంది. సో ఇంటర్న్షిప్ ఈవెన్ మా దగ్గర కూడా అంటే టీ హబ్ లో కూడా ఉండేటువంటి డిఫరెంట్ కంపెనీస్ ఎంతో మంది ఇంటర్న్షిప్స్ ఇస్తా ఉన్నాయి. సో దే కెన్ ఆప్ట్ ఫర్ దట్ ఇంటర్న్షిప్స్. చిన్న స్టార్ట్అప్స్ ఎన్నో ఉన్నాయి ఇవాళ. స్టార్ట్అప్స్ మెయిన్ గా ఆలోచించేది ఎక్కడ అంటే వాళ్ళ రిసోర్స్ ని తీసుకోవడంలో ఆలోచిస్తూ ఉంటారు. సో అట్లాంటి స్టార్ట్అప్స్ ని పిల్లలందరూ కూడా అంటే వాళ్ళు ఆ స్టార్ట్అప్స్ ని అప్రోచ్ అయ్యి అక్కడ ఇంటర్న్షిప్ చేయడం అండ్ దాంతో పాటు ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ సార్. సో రీసెంట్ గా మేము ఒక ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ మెక్సికోలో చేసాం. సో చాలా మంది కూడా యుఎస్ అంటే డాలర్ డ్రీమ్స్ అని యుఎస్ వైపు ఉంటది, కాకపోతే మెక్సికోలో అక్కడ ఇంటర్న్ కి ఇచ్చేటువంటి వెరీ బేసిక్ అంటే రెమ్యునరేషన్ అనొచ్చు, ఒక ఫ్రెషర్ కి ఇచ్చేటువంటి శాలరీ 30,000 pesos సార్. సో 30,000 pesos ఈజ్ నథింగ్ బట్ మన 1,20,000 దాకా మన ఇండియన్ కరెన్సీ చూసుకున్నట్టు అవుతాయి. సో ఆ 1,130,000 ఏదైతే వాళ్ళకి వస్తుందో ఫ్రెషర్స్ గా హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మెక్సికోలో గ్వాడలహారా అనేటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ ఉన్నాయి. అంటే నియర్ షోర్ అనేటువంటి కాన్సెప్ట్ వల్ల అక్కడ కంపెనీస్ అన్ని ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. మనమేమో ఇక్కడ కంపెనీ పెడితే ఆఫ్ షోర్ అంటాం,
డిఫరెంట్ టైమ్ జోన్. అక్కడ పొద్దున అవుతే మనకి ఇక్కడ రాత్రి అవుతే పొద్దున, డిఫరెంట్ టైమ్ జోన్. ఇప్పుడు అక్కడ కంపెనీస్ అన్ని కూడా యుఎస్ కంపెనీస్ అన్ని నియర్ షోర్ కాన్సెప్ట్ తీసినాయి. సో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ లో ఉండేటువంటి ఆపర్చునిటీస్, ఇవాళ మిడిల్ ఈస్ట్ లో కూడా పెద్ద ఎత్తున ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇక్కడే కాకుండా చిన్న చిన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి వైపు కూడా మన యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా నేను చెప్పినట్టు తైవాన్ లో అక్కడ అసలు ఒక ఏజ్ గ్రూప్ అనేది లేదు సార్. అంటే ఇప్పుడు అంటే 52 years అంటే యావరేజ్ ఏజ్ గ్రూప్ 52 years అంటే చాలా పెద్ద వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. యంగ్ టాలెంట్ లేదు, ఎందుకంటే గత 2 decades నుంచి వాళ్ళకి పెట్ కల్చర్ వచ్చింది. అంటే పిల్లల్ని పెంచుకోకుండా పెట్ ని పెంచుకోవడం అనేటువంటి కల్చర్ వచ్చింది ఈ కంట్రీస్ లో. సో దాని వల్ల వాళ్ళకి ఒక 2 decades నుంచి వాళ్ళకి యంగ్ జనరేషన్ అనేది లేదు. సో వాళ్ళకి కంప్లీట్ గా డిపెండ్ అవ్వాల్సింది మనలాంటి దేశం వైపే. అండ్ మన దగ్గర టాలెంట్ ఉంది. ఇండియాలో, భారతదేశం మొత్తంలో కూడా తెలుగు స్టేట్స్ లోనే పెద్ద ఎత్తున ఐటీ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ పరంగా పెద్ద ఎత్తున టాలెంట్ ఉంది. సో వాటిపైన కూడా మన యువత ఇంటర్నేషనల్ పరంగా కూడా ఒకవేళ కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్ గా కూడా ఈ యొక్క ఆఫర్ లెటర్స్ అంటే డిలే అవుతుంది, లేకపోతే ఆఫర్ లెటర్ రియలా కాదా, లేకపోతే ఇట్లాంటి వాటికి చేయొచ్చు. వెంకటేశ్వర గారు, ఈ ఆన్బోర్డింగ్ నిరీక్షణ ఇంకెంతకాలం కొనసాగచ్చు అంటారు? అంటే వచ్చే 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు ఇలా ఎప్పటిలోపు రిక్రూట్మెంట్ ఆ మార్కెట్ పుంజుకునే సూచనలు ఉన్నాయి? రిక్రూట్మెంట్ యాక్చువల్లీ పుంజుకుందండి, స్టార్ట్ అయింది. లాస్ట్ 2 months నుంచి మళ్ళీ ఫ్రెషర్స్ అంటే మళ్ళీ పాత టెక్నాలజీ స్టాక్ కాదు, కొత్త టెక్నాలజీ స్టాక్. ఇప్పుడు మీరు అన్నారు కదా ఏఐ టూల్స్, ఆంథ్రోపిక్, ఏజెంటిక్ ఏఐ, ఈ నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా లాస్ట్ 2 months నుంచి పికప్ అయిందండి. చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. మీరు లింక్డ్ఇన్ చూసినా, జాబ్ బోర్డ్స్ కి వెళ్ళి చూసినా కూడా చాలా రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి. అండ్ చాలా సర్టిఫికేషన్స్ కూడా వస్తున్నాయండి. ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మీరు ఆంథ్రోపిక్ తీసుకోండి, మైక్రోసాఫ్ట్ తీసుకోండి, గూగుల్ తీసుకోండి, వీటన్నిటికి కూడా చాలా ఫ్రీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి గూగుల్ చేసుకుని ఆ ఫ్రీ సర్టిఫికేషన్స్ జాయిన్ అయ్యి దాంట్లో డెఫినెట్ గా ఇంకోటి ఫ్రీగా కోర్సు చేయడానికి కూడా అవకాశం ఉంది మనం కూర్చుంటే. సో వీళ్ళందరూ కూడా అది నేర్చుకునే సర్టిఫికేషన్స్ చేస్తే ఆ జాబ్స్ మాత్రం డెఫినెట్ గా ఓపెన్ అవుతున్నాయి. అండ్ మార్కెట్ మాత్రం డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుందండి. దేర్ ఈస్ అ బిగ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ద లాస్ట్ 2 months. సో ఐఎమ్ వెరీ పాజిటివ్. ఇంకా 6 నెలలు కూడా వెయిట్ చేయవసరం లేదు. బట్ డెఫినెట్ గా చాలా చేంజెస్ అవుతున్నాయి. బట్ అలా మన పాత జాబే కావాలంటే మాత్రం కష్టం. కొత్త జాబ్ కి మ్యాప్ అవ్వండి, ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలకు అనుగుణంగా మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుని మనం దానికి మ్యాప్ చేసుకుంటే డెఫినెట్ గా దేర్ ఆర్ జాబ్స్ ఇన్ ది మార్కెట్ అండి. ఓకే, సందీప్ గారు, కొన్ని కాలేజీలు, యూనివర్సిటీలో ఒకదానికి సెలెక్ట్ అయితే మరో ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం ఉండదు. అయితే దానివల్ల ఇలాంటి డిలేస్ టైంలో ప్రతిభ ఉన్నా కూడా అవకాశాలు లేక వేరే ఆఫర్ల రూపంలో మిగిలిన వారు బయటపడుతున్న ఉదంతాలు ఉన్నాయి. వీటిపైన ఏం చేయాలంటారు? ఒకటి సార్, అంటే ఇప్పుడు ఆబ్వియస్ గా కూడా ఆన్ క్యాంపస్, ఈవెన్ మేము కూడా ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ఒకటవుతే ఆబ్వియస్ గా కూడా మల్టిపుల్ గా అందరూ స్టూడెంట్స్ కి ఆపర్చునిటీ రావాలని ఏం చేస్తారంటే, ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఆబ్వియస్ గా సెకండ్ ఆపర్చునిటీ ఇవ్వడానికి ముందుకు రావు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వచ్చింది కాబట్టి వేరే ఇంటర్వ్యూస్ కి కూడా పంపించావు చాలా కాలేజెస్ కూడా. సో వాళ్ళ సైడ్ డెఫినెట్ గా అది వాస్తవమే, ఎందుకంటే అందరికీ ఆపర్చునిటీ దొరకాలని. కాకపోతే అక్కడ ఉండేటువంటి విద్యార్థి ఏం చేయాలంటే, హీ హ్యాస్ టు ఎనలైజ్. సో ఆ ఆపర్చునిటీ ఏదైతే వచ్చిందో అది డిఫరెంట్ యాంగిల్స్ లో, లాట్ ఆఫ్ పారామీటర్స్ లో వాళ్ళు అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఒక ఆఫర్ వచ్చిన తర్వాత. అండ్ అక్కడికే కన్స్ట్రైంట్ అవ్వాల్సింది, అక్కడికే రెస్ట్రిక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది మేము చూస్తూ ఉంటాం, వన్స్ ఒక 10 లక్షల ప్యాకేజ్ వచ్చేసింది అండ్ ఒక కంపెనీలో వచ్చేసింది, దెన్ దే విల్ స్టార్ట్ సెలబ్రేటింగ్. ఆ 3-2 లేకపోతే 4 దే విల్ స్టార్ట్ సెలబ్రేటింగ్, దే విల్ అనౌన్సింగ్. సో అది కాదు సార్. సో వాళ్ళు ఏం చేయాలంటే ఇమీడియట్ గా వాళ్ళు అనలైజ్ చేసి దాని తర్వాత రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, అంటే ఆ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకొని ఈ యొక్క ఆపర్చునిటీని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఆపర్చునిటీ తీసుకున్నది కంప్లీట్ కెరీర్ ని బిల్డ్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆపర్చునిటీ ఆప్ట్ చేసేటప్పుడు కంపెనీస్ కన్నా ఈ ఫ్రెషర్ ఎవరైతే విద్యార్థి ఉన్నాడో కంపల్సరీ కూడా ఇంకా కాషియస్ గా ఉండాలని చెప్పి నా సజెషన్. థ్యాంక్ యూ సందీప్ గారు, వెంకటేశ్వర గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.